అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు మరియు ప్రకటన ప్రవచనములో ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాము. ఈ అంశము వేరొక స్త్రీ. బైబిల్లో వేరొక స్త్రీ ఎవరు? దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయములన్నీ కూడా ఈ చిన్న పుస్తకంలో మీ కొరకు అన్నీ సమకూర్చి ఉంచాము. ఈ పుస్తకాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఆ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఉచితంగా ఈ పుస్తకాన్ని పంపించాలని మేము ఆశపడుతున్నాం. లేక ఆ వెబ్సైట్ దర్శించండి, మీరు ఈ పుస్తకాన్ని పొందండి. అంత మాత్రమే కాదు, మరొక ఉచితమైన పుస్తకము బైబిల్ ప్రవచనంలో అమెరికా. మీరు ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తే 2 ఉచితమైన పుస్తకాలు మీకు పంపించబడతాయి. వేరొక స్త్రీ, ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం తెలుసుకోవడానికి ముందు ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. నీ వాక్యము మా పాదములకు దీపముగా మీరు ఏర్పాటు చేస్తున్నారు. నీ వాక్యాన్ని మేము చదువుకుంటుండగా మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభువైన యేసు క్రీస్తు వారు మహిమ పొంది ఆ విధంగా మేము మా మనోనేత్రములు తెరవబడినట్లు మీరు నడిపించుకోవాల్సిందిగా యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుండి మనం గమనించినట్లయితే, హేరోదు రాజు ఆయన పుట్టినరోజు వేడుక జరుగుతుంది. ఆ టైంలో హెరోదియా ఒక కుయుక్తితో ఒక ప్లాన్ వేసింది. ఆమె ప్రణాళిక ఏంటంటే ఆమె కుమార్తె అయిన సొలొమీని చేత నాట్యము ఆడించినట్లు చేసింది. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆ నాట్యానికి హేరోదు, ఇక ఆయన పుట్టినరోజుకి ఆహ్వానించబడిన ఆ గొప్ప వ్యక్తులు, నాయకులు, వారందరూ మధ్యలో హేరోదు గర్వంగా ఈ విధంగా సెలవిచ్చాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 23వ వచనము, నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. ఇప్పుడు ఆ కుమార్తె అయిన ఆ యవనస్తురాలు సొలొమి ఆ నాట్యం చేసి ఆయనను సంతోషపరిచింది. ఇప్పుడు నీవేమడిగినా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అప్పుడు ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి? దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 24వ వచనము, గనుక ఆమె వెళ్ళి నేను ఏమి అడిగదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మిచ్చి యోహాను తల అడుగుమనెను. ఎంత కుయుక్తితో ఆ స్త్రీ సమాధానం ఇచ్చింది. తల్లి ఇచ్చింది. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిరస్సును అడగమంది. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించమని కోరుచున్నాను అని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడను, కానీ తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తము
తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అన నొల్లకపోయాను. గమనిస్తున్నారా ప్రియులారా? వేరొక స్త్రీ బాప్టిస్మ్ ఇచ్చి యోహాన్ అంటే హెరోదియాకి చాలా కోపము. ఎందుకంటే బాప్టిస్మ్ ఇచ్చి యోహాను ధైర్యంగా హెరోదియా చేసిన పాపాన్ని, ఆమె తన భర్తను విడిచి హెరోదుతో ఉంటుందని బాప్టిస్మ్ ఇచ్చి యోహాను ఖండించాడు. కానీ ఇప్పుడు హెరోదు ఇక ఆ అతిథులు ఇచ్చిన మాటను బట్టి ఇక బద్ధుడయ్యాడు. గమనిస్తున్నారా? ఆమె తన తల్లిని అడిగింది. ఈ ఇద్దరు స్త్రీలు యొక్క కలయిక ద్వారా, హెరోదియా సలోమి కలయిక ద్వారా బాప్టిస్మ్ ఇచ్చి యోహాను చంపబట్టము మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి కలయిక, ఇద్దరు స్త్రీలు కలిసి ఒక దేవుని బిడ్డను చంపటము ఇది మొట్టమొదటిసారి కాదు. దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. పాత నిబంధనలో దేవుని ప్రజలను హింసించిన మరో తల్లి కుమార్తె బృందము ఏది? మరొక తల్లి, మరొక కుమార్తె కలిసి దేవుని ప్రజలను హింసించిన విషయము దేవుని వాక్యం సెలవిస్తున్నది. మొదటి రాజులు 18వ అధ్యాయము 13వ వచనములో యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, గమనిస్తున్నారా ప్రియులరా? యెజబెలు రాణి, ఆమె తూరు దేశానికి చెందినది. ఆమె ఆహాబును వివాహం చేసుకుంది. ఆహాబు ఇశ్రాయేలు రాజు. ఇప్పుడు ఈ యెజబెలు రాణి బయలు ప్రవక్తలను ఇశ్రాయేలు దేశంలో ప్రవేశపెట్టింది. విగ్రహారాధన ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకొని వచ్చింది. దేవుని ప్రవక్తలను హతము చేస్తూ ఉన్నది. ఆ తల్లి తన కుమార్తె అయిన అతాలియా, 2వ రాజులు 11వ అధ్యాయము 1వ వచనములో అతాలియా తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. తల్లి ఏమో, యెజబెలేమో ప్రవక్తలను చంపుతుంది. ఆమె కుమార్తె అయిన అతాలియేమో రాజకుమారులందరినీ, దావీదు వంశములో ఉన్న రాజకుమారులందరినీ ఒక కత్తితో ఆమె చంపటము ప్రారంభించింది. గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? తల్లి, కుమార్తె, ఇద్దరు స్త్రీలు కలయిక ద్వారా దేవుని ప్రజలకు హింస, దేవుని ప్రజలకు మరణము రావడం మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 14లోని 2వ దూత వర్తమానము ఏమిటి? దేవుడు 2వ దూత ద్వారా ఒక వర్తమానాన్ని భూనివాసులందరికీ తెలియజేస్తున్నారు. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. మహాబబులోను, ఇక్కడ ఒక స్త్రీగా ఈ బబులోన్ని దేవుడు చిత్రీకరిస్తున్నారు. ఈ బబులోను ఏం చేసింది? అనేక మందికి ఆ మోహోద్రేకముతో కూడిన వ్యభిచార మద్యమును అందరికీ త్రాగించింది. అందుకు ఆ బబులోను కూలిపోయిందని ఒక ప్రాముఖ్యమైన వర్తమానం భూనివాసులందరికీ, అంటే ఎవరూ ఇక మోసపోకుండా ఉండునట్లు ఆ హెచ్చరికను తీసుకొని వారు ఆ వ్యభిచార మద్యములో పాల్గొనకుండానట్లు దేవుడు ఈ వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నారు. ఆ వ్యభిచార మద్యం ఏంటో తెలుసండి? తప్పుడు బోధలు, బైబిల్కి వ్యతిరేకమైన బోధలు వ్యభిచార మద్యముగా ఒక సింబల్, ఒక చిహ్నం రూపంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆ బబులోని యొక్క మద్యమును నీవు త్రాగుతూ ఉన్నావా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా సాంప్రదాయాలు తీసుకుని వచ్చి అనేక మందిని ఆ త్రాగుడులో ముంచిన ఆ బబులోనుకు నీవు లోబడుచున్నావో లేదో మనం వ్యక్తిగతంగా చూసుకోవలసినాము. ప్రకటన గ్రంథము 17లో దేవుడు బబులోనును ఎలా సూచిస్తున్నాడో, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో ఈ బబులోను గురించి మరింతగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది.
ఈ బబులోను ఏ విధంగా చిత్రీకరించబడిందో తెలుసా? ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనము, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహా పట్టణమే. ఆ బబులోన్ని ఇప్పుడు 17వ అధ్యాయంలో ఒక స్త్రీగా, ఆ స్త్రీ భూరాజులను కంట్రోల్ చేస్తుంది, భూరాజులను పరిపాలన చేస్తున్న ఆ మహాపట్నమని దేవుని వాక్యం సెలవిస్తుంది. బబులోన్ను పేపల్ రోమ్ లేక రోమా పోపు వ్యవస్థను సూచిస్తుందని ప్రకటన 17లోని ఏ ఇతర ఆధారాలు రుజువు చేస్తున్నాయి? అవును ప్రియులరా, ఈ బబులోన్ అంటే ఒక స్త్రీగా మనం చూస్తున్నాం, ఒక పట్టణంగా మనం చూస్తున్నాం, మరియు ఒక సంఘంగా దేవుని యొక్క వాక్యము చిత్రీకరిస్తుంది. దేవుని వాక్యం చూద్దాం. ఆమె దేవదూషణ విషయమై దోషిగా ఉన్నది. ఏం చేస్తుందో తెలుసండి? దేవదూషణ చేస్తుంది. దేవదూషణ అంటే మానవులయ్యుండి, ఈ సంఘము, స్త్రీ అంటే సంఘము, మానవులయ్యుండి దేవుడు అని చెప్పుకోవడం, తర్వాత పాపాలు క్షమించే అధికారము మాకున్నదని చెప్పుకోవడము. ఈ రెండు విషయాల్లో దేవదూషణ మనకు కనపడుతుంది. ఒకసారి చూద్దాము. పోపు ఎంతో గౌరవం నొందినవాడై, అతడు కేవలం ఒట్టి సామాన్య మానవుడు కాక సాక్షాత్తు దైవ సమానుడును, గమనిస్తున్నారా? మరియు దేవుని ప్రతినిధి అయ్యేంత ఉన్నతంగా హెచ్చింపబడినవాడు. గమనిస్తున్నారా ప్రియులారా? పోపు సామాన్య మానవుడు కాదంటండి, దైవ సమానుడు, దేవుని ప్రతినిధి. ఎలాగా ఒక మానవుడు ఆ ఉన్నత స్థాయికి ఎలాగ ఎదగగలడు? గమనిస్తున్నారా? దేవుని స్థానంలో మానవుడు పెట్టుకోవటము అది దేవదూషణ కాదా? రెండవ విషయము, ఆమె ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని ఉన్నది. ఏంటి ధూమ్ర రక్త వర్ణములు? స్కార్లెట్ కలర్ అంటున్నారు ఇంగ్లీష్లో. ఏంటి ఆ ధూమ్ర రక్త వర్ణములు? మనం చూద్దాం ప్రియులారా. బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఉండెను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఒక స్త్రీని చూసాం కదండి. ఆ స్త్రీ ఏ విధంగా ఉన్నది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనములో ఆ స్త్రీ సూర్యుని ధరించుకుని ఉన్నది. అంటే న్యాచురల్ బ్యూటీ. ఆ స్త్రీకి ఇక ఏ విధమైన అలంకరణ లేదు. కానీ ఈ స్త్రీ అయితే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడి ఉండెను. ఎందుకు ఈ నకిలీ అలంకరణ? ఎందుకు? ఆ పవిత్రమైన స్త్రీ ఎవరిని ఆకర్షించిన అవసరం లేదు, ఎందుకంటే క్యారెక్టర్ కలిగిన స్త్రీ. అందుకే అది సత్యమైన సంఘానికి గుర్తుగా ఉన్నది. కానీ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కనపడుచున్న ఈ స్త్రీ అపవిత్రమైన స్త్రీ. భూరాజులను ఆకర్షించడానికి, భూనివాసులను ఆకర్షించుకోవడానికి బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడి ఉన్నది. అంటే మనం ఇంకొక విషయాన్ని చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఈ పోపుల సంస్థ గురించి మనము గమనించినట్లయితే ఇక్కడ వ్యక్తుల గురించి మనం మాట్లాడట్లేదు, ఆ సంస్థ గురించి దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనము మాట్లాడుకుంటున్నాము. ఏంటో తెలుసండి? పోపులు ధరించే ఆ వస్త్రాలు ఏంటి? ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు. మూడవది, ఆమె తల్లి అని పిలువబడుచున్నది. గమనిస్తున్నారా? దేవుని వాక్యము ప్రకటన 17వ అధ్యాయము 5వ వచనములో ఈ సంఘమును, ఈ రోమన్ క్యాథలిక్ సంఘమును ఒక తల్లిగా వివరిస్తున్నది. అవును ప్రియులరా, ఒక తల్లిగా. మనము హెరోదియా సలోమి ఏం చేశారో ఆ కలయిక ద్వారా ఏం జరిగిందో మనం చూసాం. యెజబేలు అతాలియా తల్లి కుమార్తెల కలయికల ద్వారా ఎంత ప్రమాదం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము
5వ వచనములో ఈ సంఘము తల్లి సంఘమని పిలువబడుతుంది. ఒకసారి చూద్దాం. పవిత్రమైన లాటరన్ నగరములో మరియు ప్రపంచములోని అన్ని సంఘాలకు తల్లియును మరియు అధిపతి అయి ఉన్నది. తల్లి సంఘము ఏంటండి? తల్లి సంఘమని ఏ సంఘానికి పేరున్నది? రోమన్ క్యాథలిక్ సంఘానికి పేరు ఉన్నది. 4వ విషయము, ఆమెకు వేశ్యలైన కుమార్తెలను ఉన్నారు. వారు కూడా పడిపోయారు. గమనిస్తున్నారా? ఆమె తల్లి, ఆమెకు కుమార్తెలు ఉన్నారు. తల్లి వలె ఆ కుమార్తెలు కూడా వేశ్యలుగా ఉన్నారు. అంటే వారు తల్లి ఆ వేశ్యగా ఉంటే కుమార్తెలు వేశ్యలుగా ఉండనవసరం లేదు. కానీ కుమార్తెలు కూడా వారు ఎన్నుకోవటం ద్వారా, వారు నిర్ణయించుకోవటం ద్వారా, వారి యొక్క సొంత నిర్ణయం ద్వారా వారు వేశ్యలుగా ఉన్నారు. ఈ రోజున అనేక మంది మనకు తెలుసు. ఒక తల్లి వేశ్యగా ఉంటే కుమార్తెలు మంచి గుణముతో, మంచి స్వభావంతో పవిత్రమైన స్త్రీలుగా పెరిగిన వారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వారి నిర్ణయం అది. తండ్రి ఒక దొంగిలించే ఒక దొంగ అవ్వచ్చు, కానీ ఆ తండ్రికి పుట్టిన కుమారుడు ఒక మంచి యథార్థవంతుడిగా పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే రక్షణ వ్యక్తిగతంగా దేవుడిస్తున్నారు. ఒక త్రాగుబోతు కుటుంబంలో నుండి ఒక మంచి యవనస్తులు వచ్చే అవకాశము దేవుడు మనకు అనుగ్రహించారు. కానీ ఈ కలయిక గమనిస్తున్నారా? ఈ తల్లి వేశ్యగా, కుమార్తెలు వేశ్యలుగా, అంటే ఇది సంఘముల గురించి. తల్లి సంఘము, తల్లి సంఘాన్ని వెంబడించే ఇతరుల ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా ఇదే పద్ధతిలో నడుస్తున్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనములో ఈ సంఘము, ఈ తల్లి సంఘము ఏం చేస్తుందో చూద్దామండి. ఆమె పరిశుద్ధులను హింసించి హతసాక్షులుగా చేసిన పరిశుద్ధుల రక్తాన్ని చిందించినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ చీకటి యుగాల కాలములో నిజంగా ప్రియులారా, రోమన్ క్యాథలిక్ సంఘము 50,000 మందికి పైగా క్రైస్తవులను, నిజమైన క్రైస్తవులను హతసాక్షులుగా చంపినట్లు వారు ఒప్పుకుంటున్నారు. గమనిస్తున్నారా? పరిశుద్ధుల రక్తాన్ని చిందించడము మనం చూస్తూ ఉన్నాము. ది హిస్టరీ ఆఫ్ ద పోప్స్ వాల్యూమ్ 2 పేజ్ 334లో అనేక మంది వారి భార్యలు మరియు పిల్లలతో వారి నివాసాల నుండి దిగంబరులై నగ్నంగా తరిమివేయబడ్డారు. వారిలో చాలామంది అమానుష్యంగా ఊచకోత కోయబడ్డారు. గుంజకు కట్టబడి సజీవ దహనము చేయబడ్డారు. గమనిస్తున్నారా ప్రియులారా? ఈ అపవిత్రమైన సంఘము అనేక మందిని హతసాక్షులుగా చంపేసింది. 6వ విషయము, ఆమె 7 కొండల మీద కూర్చుండును. ప్రకటన 17:9 వచనంలో నిజంగానే రోమా పట్టణాన్ని సిటీ ఆన్ 7 హిల్స్ అని పిలుస్తున్నారు. రోమా నగరము 7 కొండలపై కనుగొనబడిందని చెప్పబడుతుంది. ఈ స్క్రీన్ మీద ఆ 7 కొండలు, ఆ పేర్లు మనము చూడొచ్చు ప్రియులారా. ఈ రోమా పట్టణము, ఆ రోమన్ క్యాథలిక్ సంఘము ఈ విధంగా 7 కొండల మీద ఉన్నది. 7వ పాయింట్, ప్రకటన 17వ అధ్యాయము 18వ వచనములో ఆ స్త్రీ భూరాజులను ఏలినది లేదా వారి మీద అధికారము చలాయించినది. నిజంగానే భూరాజులను పరిపాలన చేస్తుంది, భూరాజులను కంట్రోల్ చేస్తుంది. అందరూ కూడా దాని వెంట ఆశ్చర్యగా వెళుచున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రకటన 13 మరియు 17 అధ్యాయాల్లోని జంతువులు లేక మృగాలు ఎలాగ పోల్చబడ్డాయి దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 13వ అధ్యాయము 1వ వచనములో, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు
ఉండను. ఈ బబులోన్ను ఈ విధంగా 7 తలలు 10 కొమ్ములు గల ఒక క్రూర మృగంగా ఇక్కడ చిత్రీకరిస్తూ ఉన్నారు. అలాగే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనములో మరి ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో తెలుసా? దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితినని యోహాను రాస్తూ ఉన్నాడు. గమనిస్తున్నారా? 13వ అధ్యాయము 1వ వచనములో 7 తలలు 10 కొమ్ములు. ఇక్కడ కూడా 17వ అధ్యాయం 3వ వచనములో 7 తలలు 10 కొమ్ములు. అంటే ఈ రెండూ కూడా ఒక అధికారం గురించే మనకున్నదని తెలుస్తుంది. బబులోను అనే పదానికి అర్థము మరియు మూలము ఏమిటి? ఆ పదము ఎక్కడి నుండి పుట్టింది? అసలు బబులోన్ అంటే ఏంటి? దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఆదికాండము 11వ అధ్యాయము 4-7 వచనములలో జలప్రళయము తర్వాత ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసే ఆ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేయటానికి ఒక పెద్ద గోపురము కట్టడానికి ప్రణాళిక వేశారు, ప్రయత్నం చేసి మొదలుపెట్టారు. ఏమంటున్నారో చూద్దామండి. మనము ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొనగా అప్పుడు యెహోవా మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా చేయనట్లు జరిగింది. వారు ఎందుకు ఒక గోపురాన్ని కడుతున్నారు? ఒక పట్టణాన్ని ఎందుకు కడుతున్నారు? కట్టడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి? పేరు సంపాదించుకుందాము. అంటే దేవుడు ముందే తెలియజేశారు. జలప్రళయం అయిన తర్వాత మరలా నేను ఒక జలప్రళయం పంపించినని దేవుడు ఒక చక్కటి ఆ వర్ష ధనుసు ఆ ధనుస్సును రెయిన్బోను దేవుడు ఒక వాగ్దానంగా దేవుడు ఇచ్చారు. దేవుణ్ణి ఈ ప్రజలు ఈ దుర్మార్గులు అనుమానించి మరలా అలాంటి జలప్రళయం రావచ్చేమో, ఈసారి జలప్రళయం వస్తే ఈ పెద్ద భవనం మనం కట్టుకుందాం, ఈ గోపురం మనం కట్టుకుందాం, అందులోకి మనం వెళ్ళిపోయి మన ప్రాణాలను కాపాడుకుందామని దేవుని మాటను అనుమానించటము గమనిస్తున్నారా? దేవుని వాగ్దానాలను గమనించటము. మరియు ఇంకెందుకు కడుతున్నారండి? పేరు సంపాదించుకోవటానికి, మన పేరు సంపాదించుకుందామని ఉద్దేశంతో వారు ఆ గోపురం కట్టారు. ఆ టైంలో దేవుడు కలుగు చేసుకుని ఏం చేశారు? అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనెను. దానికి బాబేలు అని పేరు పెట్టురి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. సో బాబేలు అంటే ఏంటండి? తారుమారు. తారుమారు అంటే ఏంటి? ఒక గలిబిలి ఏర్పడింది. అందు గురించి ఆ కట్టడము వారికి నిర్మించడం కొనసాగించడము ఆగిపోయింది. బబులోన్ను ఆ గోపురాన్ని బాబేలు గోపురాన్ని కట్టడము చేయలేకపోయారు. ఎందుకంటే కన్ఫ్యూషన్, గలిబిలి, తారుమారు జరిగింది. అందుకే ఆ తారుమారు నుండి బబులోను అను పేరు వచ్చింది. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి. వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. దేవుడు
తన ప్రజలను విడిచిరండని దేవుడు కోరడంలో బబులోను గురించి ఎలా వివరించాడు? దేవుడు ప్రేమగల దేవుడు. ఆయన కనుదృష్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి పట్టణముపై ఉన్నది. ప్రతి వ్యక్తులను, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమగల మనసుతో ఆయన చూస్తున్నారు. ప్రత్యేకంగా బబులోనులో కూడా బబులోను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు బబులోనులో ఉన్నవారు చేస్తూ ఉన్నారు. కానీ ఏంటో తెలుసా ప్రియులరా, సొదొమ గొమొర్రా పట్టణాల్లో పాపము పండిపోయింది. కానీ దేవుడు ఆ పట్టణములో ఆయన ప్రజలు, ఆయనను ఆరాధించే ప్రజలు ఉన్నారని దేవుడు మర్చిపోలేదు. అలాగే ఈ బబులోను కూడా పాపములో నిండిపోయింది. కానీ బబులోనులో కూడా తన ప్రజలు ఉన్నారని దేవుడు గుర్తిస్తూ ఏమని పిలుస్తున్నారో చూద్దామండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనములో అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును. అంటే ఈ బబులోను ఎందుకు కూలిపోయింది? అపవిత్ర ఆత్మలకు ఒక నివాస స్థలంగా అయిపోయింది. అంటే అపవిత్రమైన బోధలకు, సాతాను బోధలకు ఇది నివాస స్థలము అయిపోయింది. అందు గురించి అది కూలిపోయింది. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనములో ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును ఆయను. అందుగురించి దేవుడు అంటున్నారు, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచిరండి. దేవుడు ఆయన ముత్యములో, ఆయన ప్రజలు, ఆయన రక్తం చేత కడగబడిన వారు బబులోనులో జీవిస్తున్నారని దేవుడు గమనించి వారిని బయటకు పిలుస్తున్నారు. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లు, దానికి వచ్చే శిక్షలో మీరు ఆ శిక్ష పొందకుండానట్లు బయటికి రండని దేవుడు పిలుస్తున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ గురించి దేవునికి తెలుసు. నీవెక్కడ జీవిస్తున్నావో, నీవు లేచుట, నీవు కూర్చుండుట, నీవు నడుచుట, నీ గురించి దేవునికి సంపూర్ణంగా తెలుసు. అవును, ఒకవేళ బబులోను పట్టణంలో, అంటే ఆ పరిస్థితులు, బబులోను లాంటి ఆ యొక్క ఆత్మీయ పరిస్థితి, దిగజారిపోయిన ఆత్మీయ పరిస్థితిలో నీవు జీవిస్తున్నావేమో, దేవుడు నిన్ను పిలుస్తున్నారు, నా కుమారుడా నువ్వు బయటికి రా. ఆ బబులోను నుండి బయటికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. 8వ ప్రశ్న, భూరాజులను తన మద్యముతో మత్తులను చేసినందుకు యేసు పదే పదే బబులోనును నిందిస్తున్నాడు. ఈ మద్యము ఏమిటి? అవును, భూరాజులు మత్తులినట్లుగా ఈ బబులోను మద్యము వారికి పోసింది. ఆ మద్యం ఏంటి మనం చూద్దామండి. ఆ మద్యం ఏంటో తెలుసా? ఏహమైన కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఆ స్త్రీ ఆ 7 తలలు గల 10 కొమ్ములు గల ఆ ఎర్రని మృగం మీద కూర్చుని, ఆ స్త్రీ ఏం పట్టుకున్నదంటండి? ఒక పాత్రను, ఒక బంగారు పాత్రను పట్టుకుంది. ఆ పాత్రలో ఏమున్నది? ఏహమైన కార్యములు. ఇంకొక మాటలో చెప్పాలంటే తప్పుడు బోధలు, ఫాల్స్ టీచింగ్స్. మీరు ప్రశ్న అడుగుతూ ఉండొచ్చేమో, ఏమి తప్పుడు బోధలు ఈ బబులోను బోధించింది? ఆ అపవిత్రమైన సంఘము ఎలాంటి తప్పుడు బోధలను బోధించింది? మనం చూద్దాం ప్రియులారా. పవిత్రమైన పాత్రలో, ఆ సువర్ణ పాత్రలో చాలా ప్రాముఖ్యమైనదిగా చూపిస్తుంది. దాని తప్పుడు బోధలు ఏంటో మనం చూద్దాము. సాతానుడు కల్పించిన బైబిలుకు విరుద్ధమైన కొన్ని బోధలు ఏంటండి? మొట్టమొదటిది, 10 ఆజ్ఞలు ఆశ్చర్యింపబద్ధమైనవి కావు. ఏమని సెలవిస్తుంది ఈ అపవిత్రమైన సంఘము? 10 ఆజ్ఞలు మనకు అవసరం లేదా?
10 ఆజ్ఞలు దేవుని సిలువకు కొట్టివేయబడ్డాయి. ఈ రోజున మన 10 ఆజ్ఞలు ఆచరించనక్కర్లేదని తెలియచేస్తుంది. కానీ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో దేవుని పవిత్రమైన సంఘము, దేవుని పవిత్రమైన ఆ సత్య సంఘానికి చెందిన బిడ్డలు ప్రకటన 12:17లో ఏం చేస్తున్నారండి? దేవుని ఆజ్ఞలు గైకొనుచు వారు జీవిస్తున్నారు. నిజంగానే ఇవి అపవిత్రమైన బోధలు అనేకమైన ప్రజలను ఈ తప్పుడు బోధల్లో నడిపించింది. 10 ఆజ్ఞలు మనం ఆచరించిన అవసరం లేదని. రెండవది ఆదివారపు పరిశుద్ధత లేక పవిత్రత. ఆదివారము మనం దేవుణ్ణి ఆరాధించాలని తప్పుడు బోధది. ఆదివారం పవిత్రమైన దినమని, దేవుని వాక్యమేమో 7వ దినము విశ్రాంతి దినము, నా విశ్రాంతి దినమని దేవుడు సెలవిస్తుంటే ఈ తప్పుడు బోధ ఆదివారము పరిశుద్ధ దినమని. గమనిస్తున్నారా ప్రియులారా? మూడవది రహస్య రాకడ. అంటే యేసుక్రీస్తు వారు దేవుని వాక్యంలో యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూసినని సెలవిస్తుంటే ఈ అపవిత్రమైన సంఘము ఏమని బోధిస్తుంది? యేసుక్రీస్తు వారి యొక్క రాకడ రహస్యంగా వస్తుందని. ఎంత తప్పుడు బోధ ప్రియులరా! 4వ ఆత్మకు అమరత్వము. అంటే ఆత్మ చనిపోదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శరీరం మట్టి అయిపోతుంది, కానీ ఆత్మ మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆత్మకు చావు లేదని బోధిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? చనిపోయిన వారు ఏమీయూ ఎరుగరు, వారికి ఏమీయూ తెలియదు. ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వచనములు వారు ప్రేమించరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, భూమి క్రింద జరుగు వాటిలో వారికి ఇక ఏ వంతు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈ ఆత్మలకు అమరత్వమని బోధిస్తూ ఉన్నది. గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? 5వ విషయము నరకములో నిత్య యాతన లేక శాశ్వత హింస. ఈ అపవిత్రమైన సంఘము ఏం చేస్తుంది? దేవుడు నరకములో నిత్యము కాలుస్తూ ఉంటాడని బోధిస్తుంది. అది బైబిల్ ప్రకారంగా తప్పుడు బోధ. ఎందుకంటే దేవుడు అలాంటి క్రూరుడు కాదు. దేవుని యొక్క స్వభావం మీద ఈ తప్పుడు బోధల ద్వారా దేవుని యొక్క స్వభావాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ దేవదూషణ చేస్తుంది. నరకము నిత్యము కాలేది కాదు ప్రియులరా. ఇంతకుముందు మనం వర్తమానాల్లో చూసాము, సొదొమ గొమొర పట్టణాలు ఇప్పుడు కాలడం లేదు, నిత్యాగ్ని చేత కాల్చబడ్డాయని యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము సెలవిస్తుంది. నిత్యాగ్ని. మరి ఇప్పుడు అవి కాలుతూ ఉన్నాయా? లేదు. ఇది అపవిత్రమైన బోధ. 6వది మీ పాపములను ఆ పాదిరికి కానీ లేక గురువుకు కానీ ఒప్పుకుంటా. గమనిస్తున్నారా? మనం పాపాలు ఎవరితో ఒప్పుకోవాలండి? మన పాపాలని క్షమించే అధికారము ఎవరికున్నది? మన పాపముల నిమిత్తము సిలువపై మరణించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారం ఉన్నది. ఇది తప్పుడు బోధ. ఒక మనిషి చెవిలో ఒప్పుకోవటం, ఒక మనిషి ఆ పాపాల గురించి క్షమించడం అన్నది నిజంగా తప్పుడు బోధ. తర్వాత నకిలీ బాప్తిస్మము. దేవుని వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము బాప్టిస్మ్ ఇచ్చి యోహాను యోర్దాను నదిలో అనేక మందికి బాప్టిజం ఇస్తూ ఉన్నాడు. అసలు బాప్టిజం అనే మాటకు అర్థం ఏంటండి? ముంచటం. కానీ ఈ అపవిత్రమైన సంఘము చిలకరింపు బాప్టిజాన్ని ప్రవేశపెట్టింది. గమనిస్తున్నారా? ఈ తప్పుడు బోధలు ఎంతమంది అంగీకరిస్తున్నారు? భూరాజులు, భూనివాసులు అందరూ కూడా అంగీకరిస్తున్నారు. అంటే ఏంటి? త్రాగిన వారికి ఎలాగైతే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియనట్లుగా
ఆ మత్తులో ఉన్నట్లు భూనివాసులను మత్తిల్లినట్లు ఈ అపవిత్రమైన సంఘము చేసింది. తర్వాత 8వ విషయము, అన్య భాషలు మాట్లాడే విషయంలో గందరగోళము. ఈ అపవిత్రమైన సంఘము ఏం ప్రవేశపెట్టిందో తెలుసా? అన్య భాషల్లో మాట్లాడటం అని. ఇక సంఘంలో ఒక విధమైన గలిబిలి, గందరగోళము. దేవుడు క్రమమునకు కర్త. దేవుడు అల్లరికి కర్త కాదు. ఈ భాషల్లో మాట్లాడడం అనేది నిజంగా క్రైస్తవ సంఘములో అల్లరిని పుట్టించింది. గమనిస్తున్నారా? దేవుడు క్రమమునకు కర్త. అంత్యకాలంలో ఏ అధికార శక్తి మృగానికి మద్దతునిస్తుంది? అవును, ఈ అపవిత్రమైన సంఘానికి ఎవరు మద్దతును ఇస్తారని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 11వ వచనములో యోహాను చూస్తూ ఉన్నాడు. 1 నుండి 10 వచనాల వరకు ఆ క్రూర మృగమును 7 తలలు 10 కొమ్ములు కలిగిన, అంటే ఆ అపవిత్రమైన సంఘాన్ని యోహాను చూశాడు. ఇప్పుడు ప్రకటన 13-14 వచనంలో, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చి చూస్తేనే గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలె మాట్లాడుచుండెను. ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయము 11వ వచనములో ఇంకొక అధికారము చూశాడు. ఆ అధికారము భూమిలో నుండి బయటకు వస్తుందంటండి. మొదటి అధికారం అయితే సముద్రములో నుండి, అంటే ప్రజల్లో నుండి. ఈ 2వ అధికారమేమో భూమిలో నుండి బయటకు రావటం, అంటే ప్రజలు లేని స్థలములో నుండి ఇది బయటకు వస్తుంది. గొర్రెపిల్ల వలె కనపడుతుంది. గొర్రెపిల్ల వలె 2 కొమ్ములు దానికి ఉన్నాయి. కానీ గొర్రెపిల్ల అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తు. చూడ్డానికి గొర్రెపిల్లలా కనపడుతుంది, కానీ నోరిప్పితే సాతానులాగా మాట్లాడుతుంది. ఈ అధికారము ఏంటో మనం చూద్దామండి. ప్రకటన 13వ అధ్యాయం, అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అది బలవంతం చేస్తుంది. కనబడ్డానికి ఎలా ఉందండి? గొర్రెపిల్ల వలె ఉన్నది, కానీ అది ఘటసర్పం వలె మాట్లాడుతుంది. ఘటసర్పం వలె మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ మొదటి అధికారమునకు అందరూ కూడా ఆరాధించాలి. మొదటి అధికారమును అందరూ ఆరాధించాలని ఏం చేస్తుందండి? బలవంతం చేస్తున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి మనం ఆలోచిద్దాము. ప్రకటన గ్రంథము సెలవిస్తున్న ఈ 2వ అధికారము ఏంటి? మొట్టమొదటి పాయింట్, అది పైకి వచ్చిన సమయమును మనం ఆలోచిద్దాం. ఏ విధంగా అది భూమిలో నుండి పైకి వచ్చిందంటండి ఈ అధికారము. అంటే ఆ అధికారము ఏంటో మనం చూద్దాం. అది పైకొచ్చిన సమయము ఏంటి? అది పైకొచ్చిన సమయము 1700 ఆ టైంలో అది ఉనికిలోనికి వచ్చిన రాజ్యము ఏంటి? ఆ రాజ్యం ఏంటి? తర్వాత 2వది, భూమిలో నుండి పైకి వస్తుంది. అంటే ప్రతి రాజ్యము దానియేలు గ్రంథములోని కానీ ప్రకటన గ్రంథములోని కానీ ప్రతి అధికారము లేక ప్రతి రాజ్యము సముద్రంలో నుండి బయటకు వస్తుంది. అంటే ప్రజలున్న ఆ ప్రాంతంలో నుండి ఉనికిలో నుండి వస్తుంది. ఏ రాజ్యమైనా రావాలంటే ప్రజల్లో నుండే కదండి. కానీ ఈ రాజ్యము ప్రకటన 13వ అధ్యాయము 11వ వచనంలో నుండి కనపడుతున్న ఈ రాజ్యము భూమిలో నుండి పైకి వస్తుంది. అంటే ప్రజలు లేని స్థానంలో నుండి పైకి వస్తుంది. అదేంటో మనం చూద్దామండి. ఈ గుర్తించే లక్షణాలను మనం చూసి, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అంటే చూడ్డానికి గొర్రెపిల్లలాగా ఉంది. అంటే ఒక క్రైస్తవ దేశంగా ఇది బయటకు వస్తుంది. క్రైస్తవ దేశంగా. గొర్రెపిల్ల అంటే క్రైస్తవ దేశము. గమనిస్తున్నారా ప్రియులారా? కానీ దానికి 2 కొమ్ములు ఉండెను.
ఆ 2 కొమ్ములు ఏంటో తెలుసండి? ఒకటి రాజకీయ అధికారము, మరొకటి మత అధికారము. ప్రవచనం ప్రకారం అమెరికాలో ఏ తీవ్రమైన మార్పు జరుగుతుంది? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనములో ఆ భూమిలో నుండి పైకి వచ్చిన ఆ అధికారము ఏంటో తెలుసండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ప్రవచనం ప్రకారము ఆ అమెరికాలో ఏ తీవ్రమైన మార్పు జరుగుతుంది? అది ప్రారంభంలో ఒక మంచి క్రైస్తవ రాజ్యంగా ప్రారంభమైంది. నిజంగానే చూడ్డానికి గొర్రెపిల్లలా కనపడుతుంది, కానీ అది ఘటసర్పం వలె మాట్లాడుచుంటుంది. అంటే ఇప్పుడు సాతానుడు దానిని నడిపిస్తున్నాడు. అది ఉనికిలోనికి వచ్చినప్పుడు ఒక క్రైస్తవ రాజ్యంగా ఉనికిలోనికి వచ్చింది. వారి యొక్క ఆ డబ్బుల మీద ఆ డబ్బుల మీద ఏమని రాసుకున్నారండి? ఇన్ గాడ్ వి ట్రస్ట్. మేము దేవుణ్ణే నమ్ముకుంటాం, దేవుణ్ణే ఆరాధిస్తాం, దేవుడే మాకు సర్వము. అది ప్రారంభంలో ఆ ఆలోచనలో. కానీ ఒక మంచి అధికారం సంపాదించుకున్న తర్వాత ఏం చేస్తుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రకటన 13, 14, 11లో అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. అంటే సాతానుకు అమ్ముడైపోయింది. ఇప్పుడు సాతాను యొక్క క్రియలు ఆ అమెరికా దేశము చేస్తున్నట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక దేశము తన చట్టాలు లేదా శాసనసభ ద్వారా మాట్లాడుతుంది. ఏ దేశమైనా సరే ఎట్లాగుంటుందండి? వారి చట్టాల ద్వారా, వారి యొక్క అధికారుల ద్వారా వారి యొక్క ఆలోచనలు వ్యక్తపరుస్తుంది. మరి ఈ దేశము చూద్దామండి. ప్రకటన 13వ అధ్యాయము కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచున్నది. నా ప్రియ స్నేహితులారా, గమనిస్తున్నారా? ఆ మొదటి అధికారానికి ఇది ఇప్పుడు ఒక ప్రతిమను చెయ్యాలి అని భూనివాసులకు ఐడియా ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో మనం దాని పరిస్థితి ఇంకా కాస్త జాగ్రత్తగా గమనిద్దాం. అంత్యకాలంలో దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఏ 3 అధికార శక్తులు ఏకమవుతాయి? ఏ 3 అధికార శక్తులు? అంటే ఈ బైబిల్లో చూస్తే మనకి త్రిత్వము కనపడుతుంది. త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారు ఏకంగా పనిచేస్తున్నారు. కానీ ప్రకటన గ్రంథము మరొక త్రిత్వం గురించి మాట్లాడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు పవిత్రమైన త్రిత్వము. కానీ ప్రకటన గ్రంథములో అపవిత్రమైన త్రిత్వము, అన్హోలీ ట్రినిటీ మనం చూడొచ్చు. ఆ అపవిత్రమైన త్రిత్వం ఏంటో మనం చూద్దామండి. ఆ 3 అధికార శక్తులు ఏంటో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన 16వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. దీని అర్థం ఏంటి? ఘటసర్పం అంటే సాతానుడు. తర్వాత క్రూర మృగం అంటే రోమన్ క్యాథలిక్ సంస్థ. ఇప్పుడు అబద్ధ ప్రవక్త అంటే అమెరికా దేశము. ఈ ముగ్గురు కలిసి, ఈ ముగ్గురు కలయిక అపవిత్రమైన త్రిత్వము. ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారో తెలుసండి? ఈ ముగ్గురు కలయిక ద్వారా అపవిత్ర ఆత్మలు వారి నోటి నుండి బయటకు వస్తున్నాయంటండి. అపవిత్ర ఆత్మలు అంటే అపవిత్రమైన బోధలు వారు ప్రమోట్ చేస్తున్నారు. గమనిస్తున్నారా ప్రియులరా? సాతానుడు, రోమన్ క్యాథలిక్ సంస్థ, తర్వాత అమెరికా దేశము, ఈ 3 కలిసి ఏం చేయబోతున్నారో చూద్దామండి. ఈ విభిన్న సంస్థలు ఎప్పుడైనా సమర్థవంతంగా ఏకము అవుతాయా?
ఈ మూడు కలిసి వారు ఏకము చూద్దామండి. ఎలాగ ఏకమవుతున్నాయో అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళను. సాతానుడు ఈ రెండు అధికారాలను, రోమన్ క్యాథలిక్ సంస్థ, అమెరికా దేశము, ఈ రెండు అధికారాలను వినియోగించుకొని ఏం చేయబోతున్నాడు? భూజనులందరినీ, లోకమంతటా ఉన్న అధికారులను, భూనివాసులందరినీ ఒక ఐక్యతకు తీసుకొని రాబోతున్నాడు. దేనికి ఐక్యత? అందరినీ కలపడం దేనికోసం? దేవునితో, సర్వాధికారితో ఒక యుద్ధం చేయటానికి. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఈ మూడు అధికారాలు కలిసి ఇక ప్రజలందరినీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక యుద్ధం. దేవునికి వ్యతిరేకంగా ఎలాగ వారు యుద్ధం చేయగలరు? దేవునితో ఎవరైనా యుద్ధం చేయగలరా? చేయలేరు. మరి ఎలాగ సాధ్యం అవుతుంది? దేవుని ప్రజలతో యుద్ధం చేయటం. దేవునితో యుద్ధం అంటే దేవుని ప్రజలతో. ఈ మూడు కూడా ఐక్యమయ్యే ఎవరైతే బైబిల్ని పాటిస్తున్నారో, దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారో వారితో యుద్ధము చేయబోతున్నారు. ఈ అంత్యకాల అధికార కూటమి ఏ ప్రభావవంతమైన పద్ధతులను ఉపయోగించుకుంటుంది? ఎలాంటి పద్ధతులను ఉపయోగించుకోబోతున్నారు? అందరినీ ఐక్యపరచాలి. ఎలాంటి పద్ధతులు? అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అంటే అద్భుత కార్యాలు వాడుకోబోతున్నారు. ఈ అద్భుత కార్యాల ద్వారా ఇక ప్రజలందరూ కూడా ఐక్యం అవబోతున్నారు. సూచనల ద్వారా, అవును, గొప్ప స్వస్థతల ద్వారా. ఇక అవసరమైతే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనములో ఆకాశము నుండి అగ్నిని కూడా రప్పిస్తారు. ఆ సూచనలు, ఆ అద్భుత కార్యాల ద్వారా ఇక భూనివాసులందరినీ దేవునికి వ్యతిరేకంగా చేయబోతున్నారు పిల్లలు. అందుగురించే దేవుడు ముందే మనకి హెచ్చరికలు చేస్తున్నారు. నీవు నేను సూచనలను నమ్మటానికి వీరలేదు. ఎందుకంటే సూచనలు దేవుని శక్తి ద్వారా చేయొచ్చు. సూచనలు దయ్యముల ఆత్మల ద్వారా కూడా చేయటం సాధ్యమవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మనము సూచనలను చూసి ఓహో ప్రతి అద్భుత కార్యము దేవుని ద్వారానే జరుగుతుంది అనుకోవటానికి వీరలేదు. ఎలా చెప్పగలరు బ్రదర్ అని మీరు అనొచ్చు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చేశాడండి? ఆ కర్ర కింద విడిచిపెట్టాడు. అప్పుడు ఏం జరిగింది? ఒక పాము అయిపోయింది. ఫరో ఏమీ ఆశ్చర్యపోలేదు. మన మంత్రగాళ్ళు కూడా పిలవండి అని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. వారు కూడా వచ్చారు. వారి కర్రలను కూడా నేల మీద పెట్టారు. అవి కూడా పాములైపోయినాయి. గమనిస్తున్నారా? మోషే దేవుని శక్తి ద్వారా, మరి ఐగుప్తులో ఉన్న ఆ మాంత్రికులు సాతాను శక్తి ద్వారా. అందుగురించి అద్భుత కార్యాల మీద మనం ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోకూడదు ప్రియులరా. దేవుని వాక్యమే, దేవుని వాక్యమే, ఈ స్థిరమైన దేవుని వాక్యమే మనల్ని ఈ మోసముల నుండి కాపాడుతుంది. ప్రకటన 13:13లో అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. గమనిస్తున్నారా? ఇక అవసరమైతే ఎవరు ఆకాశం నుండి అగ్నిని రప్పించారు? ఏలియా ప్రవక్త. ఇదిగో నిజము, మేము నిజమైన ప్రవక్తలము అన్నట్లుగా ఆకాశం నుండి అగ్ని కూడా కిందకి తీసుకొస్తారు. తర్వాత ప్రకటన 13:14లో చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఆ సూచనల వలన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటండి?
అందరినీ కూడా మోసం చేయటం. గమనిస్తున్నారా ప్రియులరా? దేవుని అంత్యకాల ప్రజలు మోసపోకుండా నిరోధించేది ఏమిటి? ఈ చివరి దినాల్లో ఈ సూచనల ద్వారా మనం మోసపోకుండా ఉండాలంటే మనల్ని కాపాడేది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము చాలా ప్రాముఖ్యమైన వాక్యము. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలు. ప్రమాణ వాక్యం అంటే ప్రవక్తల యొక్క వాక్యాలు. ఎవరైతే ఈ వాక్య ప్రకారంగా 10 ఆజ్ఞల ప్రకారంగా బోధించరో వారిని దేవుడు పంపించలేదు. ఎందుకంటే వారికి అరుణోదయము కలగలేదు, వారికి వెలుగు లేదు, వారు చీకటి సంబంధులు. కాబట్టి ఈ బైబిలే మనల్ని కాపాడగలుగుతుంది. ఈరోజు దేవుడు తన ప్రజలను బబులోనులో నుండి తన శేషించిన సంఘం యొక్క భద్రతలోనికి పిలుస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఆ బబులోనులో నుండి, ఆ గలిబిలిలో నుండి, ఆ తప్పుడు బోధల్లో నుండి బైబిల్ ప్రకారంగా సత్యములో నీవు ప్రతిష్ఠింపబడాలని దేవుడు సత్యములోనికి నిన్ను పిలుస్తూ ఉన్నారు. బబులోనులోనే నిలిచి ఉండువారు దాని పాపములలో పాలు పంచుకుంటారని మరియు దాని తెగుళ్ళు పొందుతారని ఆయన చెప్పుచున్నారు. నీవు బయటికి రావడానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యాన్ని పాటించడానికి, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యమును, ఆయన స్వరం వినడానికి నీవు ఇష్టపడుచున్నావా? దేవుడు నిన్ను పిలుస్తున్నారు. నోవాహు దినములలో వారి రక్షణ కొరకు దేవుడు సమకూర్చిన ఓడలో 8 మంది మాత్రమే ప్రవేశించారు. అవును, దేవునికి ఒక శేషం ఉన్నది, మిగతా వారంతా నశించారు. ఈరోజు ఆయన తన శేషించిన సంఘాన్ని ఒక భద్రత అందించే ఓడగా దేవుడు అందిస్తున్నారు. మరియు లక్షలాది మంది ప్రజలు ప్రవేశిస్తున్నారు ఈరోజు. అవును, ఈ సత్యమైన సంఘములో సత్యమును పాటిస్తూ నీవు భాగంగా ఉండటానికి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఇష్టపడుచున్నావా? యేసు ఈరోజు నీకు ఇస్తున్న ఆహ్వానం ఏంటో తెలుసా? నీవును నీ ఇంటి వారును ఆ ఓడలో ప్రవేశించండి. దేవుడు నోవాహు ఆయన కుటుంబానికి ఈ ఆహ్వానం ఇచ్చారు. నోవాహు, నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి. నోవాహు ఆయన కుటుంబము ఆ ఓడలోనికి ప్రవేశించారు. ఆ జల ప్రళయము నుండి వారు కాపాడబడ్డారు, రక్షింపబడ్డారు. నీవును నీ ఇంటి వారును దేవుడు ఏర్పాటు చేసిన, సత్యమును పాటిస్తున్నా, సత్యమును బోధిస్తున్నా ఆ సత్యమైన సంఘములో ప్రవేశించడానికి నీవు ఇష్టపడుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజే ఆయన ఆహ్వానాన్ని నీవు అంగీకరిస్తావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ సత్యములను మాకు బోధించినందుకు మీకు స్తోత్రములు. మీ సత్యములో మేము ప్రతిష్ఠింపబడి మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ భద్రతలో, వాక్య భద్రతలో మేము ఉండినట్లు మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రార్థనా బృందము మీ ప్రత్యేక ప్రార్థనా విన్నపాలను స్వీకరించి మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయడానికి ఆలస్యం చేయకండి. లేక మీ ప్రార్థనా విన్నపములను prayer@aftv.in అనే అడ్రస్కు ఈమెయిల్ చేయమని కోరుచున్నాను. మీ రోజుల్లో మీకు తగినంత సమయం లేదని మీరు ఎప్పుడైనా ఆందోళన చెందారా? లేదా మీరు మీ జీవితానికి మరో రోజును జోడించగలరా?
బహుశా మీ ఉనికికి మరో రోజును జోడించడానికి మీకు ఒక మార్గం ఉండొచ్చు. ఇది ఎంత సులభమో చూడండి. నేను నిన్ననే అడుగుపెట్టాను. లేదు, నేను భవిష్యత్తుకు తిరిగి వెళ్లడం గురించి లేదా చరిత్రలో తిరిగి వెళ్లడం గురించి మాట్లాడడం లేదు. అంతర్జాతీయ మెరిడియన్ డేట్ లేని ఒక భూభాగం గుండా నడిచే ప్రపంచంలోని ఏకైక ప్రదేశాలలో ఫిజీలోని తౌని ఒకటి. ప్రజలు ఎల్లప్పుడూ సమయంతో ఈ విధంగా ఆడుకోలేకపోయారు. తిరిగి 1878లో సర్ శాండ్ఫోర్డ్ ఫ్లెమింగ్ కెనడియన్ అతను ప్రపంచంలోని సైన్స్ కమ్యూనిటీకి గ్లోబ్ ని 24 ఈవెంట్ సెగ్మెంట్లుగా విభజించాలని సిఫారసు చేశాడు. ప్రతి ఒక్కటి 15 డిగ్రీల రేఖాంశంతో విభజించబడింది. ఇది అంతర్జాతీయ సమయ వ్యవస్థను స్థాపిస్తుంది. 1884లో ప్రధాన మెరిడియన్ కాన్ఫరెన్స్ వాషింగ్టన్ డీసీలో సమయాన్ని ప్రామాణీకరించడానికి ప్రధాన మెరిడియన్ కోసం పాయింట్ ని ఎంచుకోవడానికి జరిగింది. ఇది భూగోళంపై 0 డిగ్రీలు ఉంటుంది. ఇది ఇంగ్లాండ్ లోని గ్రీన్విచ్ గా ముగిసింది. కానీ మనం ఉన్న చోట అది కాదు. మేము ప్రస్తుతం గ్రహం యొక్క ధ్రువ వ్యతిరేక వైపున ఉన్నాం, కానీ మేము భవిష్యత్తులో అడుగు పెట్టబోతున్నాం. మీరు రావాలనుకుంటున్నారా? ఓ లుక్ వేయండి. ఇక్కడ కూడా భగవంతుడు మనతో ఉన్నాడు. మీరెక్కడికి వెళ్ళినా అతను మీ స్నేహితుల్ని చూసుకుంటూనే ఉంటాడు. మీరు కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆందోళన చెందారా? ఏం తింటారు? మీకు ఇల్లు ఉంటుందా? మీ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారా? మీరేం ధరిస్తారు? మత్తయి 6వ అధ్యాయంలో 25 నుంచి 34 వరకు యేసు మనకు చెప్తాడు, రేపటి గురించి ఆలోచించకండి, రేపటి గురించి ఆలోచిస్తారు. ఆయన పక్షులకు ఆహారం ఇస్తాడని, పువ్వులకు దుస్తులు ధరిస్తాడని, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్తాడు. దేవుడు మనల్ని చూసుకుంటాడని మనకు తెలుసు. ఆయన గతాన్ని క్షమిస్తాడు, వర్తమానంలో మనతో ఉంటానని వాగ్దానం చేస్తాడు, మరియు భవిష్యత్తులో కూడా మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. కానీ మీరే ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడే అలా చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సరదాగా చదవటం, చేయటం లాంటివి మీకు ఇష్టమా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి. ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు. ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది. ఘట సర్పమును చంపుట, ఏకైక రక్షణ పడవ, సముద్రము గుండా ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి 10 అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి. నేను చాలా నేర్చుకున్నాను. ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి.